కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్లాపూర్ గ్రామంలో పశువుల కొట్టాల కూల్చివేతపై వివాదం నెలకొంది. ఈ విషయమై గ్రామానికి చెందిన దూల్గుంటి అనూప్ రెడ్డి తిమ్మాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన కుటుంబానికి చెందిన పట్ట భూమిలో సుమారు 60 సంవత్సరాలుగా పశువుల కొట్టాలు ఉన్నాయని తెలిపారు. పక్క భూమి యజమానులు సర్వే చేయించుకుని తమ స్థలంలో దారి ఉందని చెబుతూ తన భూమిలోకి వచ్చారని అన్నారు. ఈ అంశంపై గ్రామస్థాయిలో పంచాయతీలు జరిగినప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పశువుల కొట్టాలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడంతో హైకోర్టు, జిల్లా కోర్టును ఆశ్రయించామని, కోర్టు నుంచి స్టే మరియు ఇంజక్షన్ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కొట్టాలను కూల్చివేశారని ఆరోపించారు. దీనిపై పోలీసు, రెవెన్యూ అధికారులను సంప్రదించినప్పటికీ స్పందన లభించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత వ్యక్తులపైన ఎవరు పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఈ సందర్భంగా వేడుకున్నారు. విలేకరుల సమావేశంలో చింతల ఎల్లారెడ్డి, శంకర్, నారాయణస్వామి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ అంశంపై తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా కూల్చివేతలపై తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అనూప్ రెడ్డి గారికి చెందిన భూమి వారికి ఎంత ఉండాలో అంతే ఉందని, నక్షతోవలో ఎటువంటి కట్టడాలు లేదా నిర్మాణాలు ఉంటే అవి తొలగించబడతాయని తెలిపారు. అలాగే 858 సర్వే నంబర్లో పశువుల కొట్టాలు లేవని స్పష్టం చేశారు. మీద గతంలో 2 సార్లు దౌర్జన్యం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినా కూడా నామమాత్రమే ఎఫ్ఐఆర్ చేసిరు. మళ్ళీ కూడా చాలా భయం ఉన్నది, నువ్వు ఇక్కడికి వస్తే చంపేస్తామని చెప్పి బెదిరిస్తారు. అయినా కూడా పోలీసు వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా, ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటి వరకు కూడా తాత్సానం చేస్తారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు కలగజేసుకొని ఇటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి కోరుతాం. స్టే అవుట్ ఉంది, స్టేటస్లో ఉంది. వీటన్నిటిని ఉల్లంఘించి ఆవుల సురేష్, ఆవుల హరీష్, ఆవుల అంజయ్య వీళ్ళ ముగ్గురు కలిసి నా కొట్టం పైన దాడి చేసిన. నేను దాన్ని అడ్డుకోకపోతే ఇంతకుముందు ఫిబ్రవరి 5వ తారీఖు రోజు అడ్డుకోబోయినందుకు ఒకసారి ప్రయత్నించి అప్పుడు నా పైన దాడి చేసినారు. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళిన రోజు నేను లేని సమయం చూసి దాన్ని మొత్తం కూల్చేసినారు. జేసీబీ తీసుకొని వచ్చి మొత్తం కూల్చేసినారు. దీని గురించి నేను ఎవరిని సంప్రదించినా నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. నాకు దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.